జనసేన పార్టీ పెట్టినప్పుడు అద్భుతాలు చేస్తానని పెట్టలేదు, ప్రభుత్వాన్ని స్థాపించేస్తామని నాకు తెలియదు. నేను ఒక రాజకీయ పొలిటికల్ ప్రాసెస్ ఎలా నమ్ముతానంటే, ఒక బలమైన ఆశయం ఉన్నవాడు ఎవరైనా సరే కష్ట నష్టాలు వచ్చినా కానీ, ఒడిదుడుకులు వచ్చినా కానీ ముందుకు తీసుకెళ్ళగలం. నేను పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేసేటప్పటికి నేను ఆ రోజు ఇంతమంది నాయకులు లేరు, ఇంతమంది జన సైనికులు కూడా నాకు కనిపించలేరు. ఎక్కడ ఉన్నారని తెలుసు, నాకు ఒక రోజున బయటకు వస్తారని తెలుసు. నేను నమ్మింది విపరీతమైన కడుపు మంట, ఆవేదన, అభివృద్ధి కొందరికే, అందరి చేత ఓట్లు వేయించుకొని కొందరికి అభివృద్ధి చేసే పార్టీలు ఉండి, అందరికీ ఎలక్షన్ టైంలో ఓట్లు అడిగి కొందరికే సపోర్ట్ చేసే వ్యక్తులుండి, ఈ వ్యవస్థ మారాలి, ఇబ్బందులున్నా రావాలి. రాజకీయం అంటే వేల కోట్లు ఉన్నవాళ్ళు, రౌడిజం చేయగలిగే వాళ్ళు, దౌర్జన్యం చేయగలిగే వాళ్ళు వీళ్ళు కాదు. రాజకీయం అంటే చదువుకున్న వ్యక్తులు, సమాజం పట్ల విశ్వాసం గలవాళ్ళు, దేశం పట్ల భక్తి ఉన్నవాళ్ళు, వీళ్ళు బయటికి తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. చిరంజీవి గారు లాంటి ఒక బలమైన వ్యక్తి వస్తే 2009లో అంటే అలాంటి వ్యక్తిని కూడా నిలువరించగలిగే స్థితి, ఇవన్నీ తెలుసుకొని వచ్చాను. ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఉంటాడా లేదా 2019 దాకా అంటే నేనే ఎక్కువ మాట్లాడను. నన్ను ఎవ్వరు ఏమన్నా కానీ నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఒకటే నమ్ముతాను, తిరుపతిలో చిరంజీవి గారు నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసింది నేను మర్చిపోలేదు, గుర్తుంది నాకు. రాజకీయం మీ కుటుంబాలకైనా మిగతా కుటుంబాలకి కాదా రాజకీయం? మీరెలా పట్టిపుట్ట రాజకీయాలకి నేను రాదా? పౌరుషులు చచ్చిపోయామనుకుంటున్నారా? మీరందరూ సావ చచ్చిపోయింది అనుకుంటున్నారా? మాకు అరే ప్రజాస్వామ్యం ఇది, ప్రజాస్వామ్యంలో అభ్యర్థులు నిలబడాలి, ప్రజాస్వామ్యంలో అభ్యర్థులు బయటికి రావాలి. అసలు మమ్మల్ని నామినేషన్ వేయకూడదంటే ఎట్లా? అరే చేతులు ముడుచుకొని కూర్చుంటే మా మీద దాడులు చేస్తూ ఉంటే ఇవన్నీ ఆలోచించే వచ్చాం. ఇలాంటి ఎదురు దెబ్బలు ఉంటాయని తెలుసు, ఎదురు దాడులు ఉంటాయని తెలుసు, భౌతిక దాడులు ఉంటాయని తెలుసు. ఇన్ని దాడులు ఉంటాయని తెలిసి కూడా ఎందుకు రాజకీయాల్లోకి వచ్చామంటే, అదిగో ఆ జెండా మనకు దేశభక్తి చెప్తుంది. ఆ జెండా రెపరెపలాడాలి. మాట్లాడితే ఉగ్రవాదులు ఉన్నారు, దేశ సమగ్రత విఘాతం కలిగించే వ్యక్తులు, దెబ్బతీసే వ్యక్తులు ఉంటారు, సరిహద్దు బయట దుర్మార్గులు ఉన్నారు, దేశాన్ని లోపల నుంచి కూడా దుర్మార్గులు ఉన్నారు, దేశం లోపల కూడా వేల కోట్లు దోపిడీ చేసే వ్యక్తులు ఉన్నారు. మరి వీళ్ళ నిలువరించడం కూడా దేశభక్తే కదా, ఇలాంటి వ్యక్తులు రాకుండా ఉండడం కూడా దేశభక్తే కదా. అవినీతిమయంతో నిండిపోయిన రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేయడం కూడా దేశభక్తిలో భాగమే కదా. దేశభక్తి మీ ఒక్కరి సొంతం కాదు. నేను సభలో చెప్పినట్టుగా ఒక భారతీయ జనతా పార్టీ సొంతం కాదు దేశభక్తి. ఈ దేశంలో ప్రతి పౌరుడి తాలూకు ప్రథమ కర్తవ్యం ఈ దేశాన్ని ప్రేమించటం. మాకు చాలా ఎక్కువ ఉంది. మీరు ఒకసారి ముఖ్యంగా రాయలసీమ తిరుగుతున్నప్పుడల్లా చాలాసార్లు చెప్తా ఉంటాను, నేను సభలో కూడా చెప్పాను, నన్ను కేవలం కోస్తాంధ్రాకి పరిమితం చేస్తూ ఉంటారు వీళ్ళు ముగ్గురు, మీ 2 జిల్లాలని. అరే 2 జిల్లాలు మీరెవరు చెప్పడానికి? నేను చెప్పాను, నేను 2 జిల్లాలు చెందినవాడని చెప్పాను ఎప్పుడన్నా? వచ్చి చూపించాము. ఈ రోజున రాయలసీమ ఎలా ఉంటుందో, వస్తే నడిస్తే ఎలా ఉంటుందో చేసి చూపించాం. కర్నూలులో నందికొట్కూరులో గ్రామంలో కొణితెల గ్రామం పేరు గలవాడిని, మర్చిపోకండి. మమ్మల్ని అనేవాళ్ళకి 2 జిల్లాలకి మీరు పరిమితం చేస్తూ ఉంటే, అరే మనిషి మానవత్వం బాగుండాలని కోరుకునే వాళ్ళం. మీరు మమ్మల్ని కూర్చొని, నేను చాలాసార్లు అంటూ ఉండేవాడిని, జన సైనికులకున్న ధైర్యం
ఏ మూలకెళ్ళినా జనసేన ఎగరని జెండా కానీ జన సైనికుడు లేని గ్రామం లేదని చెప్తారు నాకు అందరూ. ఎవరు నేను చెప్పిన మాటగా నాయకులు రావడానికి భయపడుతున్నారు. నాయకులు రావడానికి దేనికి భయపడుతున్నారంటే మనం పాటించే అంత బలమైన విలువలు మేము పాటించగలమా అని చెప్పి, అంతే భయం. ఆ పాటించే విలువలే రాయండి, ఆ పాటించే విలువలున్న నాయకులే రండి. అలాగే నాతో పాటు వస్తే నేను చాలా సున్నితంగా మాట్లాడే వ్యక్తిని కాదు, చాలా సున్నితంగా కనిపిస్తానేమో, పల్చగా కనిపిస్తానేమో, కానీ చాలా గట్టి వ్యక్తిని, బలమైన వ్యక్తిని. నాతో పాటు నాయకులు ప్రయాణించాలంటే చాలా గుండె నిబ్బరం కావాలి, గుండె ధైర్యం కావాలి. మీరు వచ్చేసి ఈరోజు ఒక విధానం రేపు ఒక విధానం మాట్లాడు, 25 సంవత్సరాలు చచ్చిపోయారు ఒకటే మాట మాట్లాడతాను. ఒక మాట చెప్పాను రామబాణం వెళ్ళిపోవాలంతే. మనకు ఆ భయాలు లేవు. ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి మన చిత్తూరు సంబంధించి రాజకీయం అంటే రౌడీజం కింద అయిపోయింది మనకి చిత్తూరులో. ఈ పరిస్థితులు మారాలి. ఎందుకంటే ఇప్పుడే రాయలసీమలో మన చిత్తూరు జిల్లాలో NGOs అందరినీ కలిసి వస్తుంటే నాకు ఇన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఉదాహరణకి మన చక్కెర కర్మాగారం కోఆపరేటివ్ షుగర్ మిల్ మూసేశారు, చెరుకు ఫ్యాక్టరీ మూసేశారు, అది ఇప్పటికీ తెరవట్లేదు. అలాగే విజయ డైరీని చంపేసి ప్రైవేట్ డైరీస్ ఎక్కువైపోతుంటే విజయ డైరీని కంప్లీట్ చంపేసి ప్రైవేట్ హెరిటేజ్ డైరీ ఎక్కువైపోతుంటే ప్రైవేట్ వ్యక్తులు కానీ ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు, మీరు పాల పరిశ్రమలు స్థాపించుకోవాలంటే స్థాపించుకోవచ్చు, కానీ మీరు ప్రభుత్వ రంగానితో పోటీ పడాలి. ఇందాక వాళ్ళకి ఒకటే మాట ఇచ్చాను, తిరిగి విజయ డైరీని మూసేయకుండా దాని నుంచి ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా తీసుకునే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. నిన్న సభలో చెప్పినట్టుగా మనది సోషలిస్ట్ డెమోక్రసీ, ఇట్ ఈస్ నాట్ ఎ క్యాపిటలిస్టిక్ డెమోక్రసీ. ఎందుకంటే భారతదేశం సోషలిస్ట్ వాల్యూస్ని మర్చిపోయిన రోజున బయట పాకిస్తాన్తో యుద్ధం అవసరం లేదు, మన దేశంలోనే చాలా బలమైన యుద్ధాలు జరుగుతాయి, మంచిది కాదు దేశానికి. సోషలిస్ట్ వాల్యూస్ని మర్చిపోకూడదు మనం. అలాగే నాకు ఈ రోజున మన ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు, నేను మాట్లాడితే మేము ఇక్కడున్న కొద్దిమంది సమూహంలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, బయట టీవీ ఛానల్స్ నన్ను ఎంత చూపిస్తారో లేదో తెలియదు. నేను ఒక మంచి మాట మాట్లాడితే చూపించరు, నేను అందరికీ అండగా నిలబడితే ఒక పనిని చేస్తే చూపించకపోవచ్చు, కానీ నేను అన్న మాటని మిస్ఇంటర్ప్రెట్ చేసి దానిని మొత్తం తిప్పుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, నేను ఒక మంచి మాట చేస్తే మీకేమున్నదే, నా మాటను మీరు తప్పుగా అర్థం చేసుకొని. ఒకసారి నేను సభలో భగత్ సింగ్ గారి గురించి అన్నా. భగత్ సింగ్ గారిని నేను అన్న మాట ఏంటి, వాళ్ళు చెప్పింది ఏంటి. ఒకసారి నాకు నేను అన్న మాట ఏంటి, మీరు చెప్పేది ఏంటంటే, ఒకసారి కెమెరామెన్ గంగతో రాంబాబులో అడగాలని ఉంటుంది. నేను అన్నదేంటి, నువ్వు మాట్లాడింది ఏంటి, దగ్గర మాట్లాడుతాను అనిపిస్తుంది. ఎక్కడో నాకేం తెలుసు, ఎక్కడో ఆళ్లగడ్డలో ఒక మాట మాట్లాడితే పాకిస్తాన్ పేపర్లో చేస్తా నేను కలగంటానా. బలం పవన్ కళ్యాణ్ మాట్లాడితే పాకిస్తాన్లో కూడా తెలియాల మాట, అంత బలమైన మాట. ఎన్ని పార్టీలు పట్టుకుంటాయి ఆ దేశపు జెండాను అడగండి. తెలుగుదేశం పార్టీ ఉంది, వైసీపీ పార్టీ ఉంది. ఏ రోజున మీరు జాతీయ జెండా పట్టుకొనున్న యువతని మీకు ఎక్కడ చూశారు మీరు? భారతీయ జనతా పార్టీ ఉంది. ఏ రోజున మీరు భారతీయ జనతా పార్టీ జెండా తప్ప దేశపు జెండా ఎన్నిసార్లు పట్టుకున్నారు? మేము చూపిస్తాం. మా ప్రతి సభలో మా దేశభక్తిని చాటి చెప్తాం, మా జెండా ఎగరేసి. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మా దేశభక్తిని శంకించేది. మీరు సరిహద్దు శత్రువులతో యుద్ధాలు చేస్తున్నారేమో దాని గురించి. మేము దేశాన్ని దెబ్బతీస్తున్న, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న శత్రువులతో యుద్ధం చేస్తున్నాం మేము. అంతేగాని దేశభక్తి, మీరు కావాలంటే నా దేశభక్తిని శంకిస్తూ ఉన్నారు. ఏ రోజున కూడా నా దేశభక్తిని మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా దేశభక్తి నా అన్నదమ్ములు తెలుసు, నా ప్రజలకు తెలుసు.
ఉదాహరణగా అధికార ప్రతినిధి గురించి కూడా మాట్లాడుతూ ఉంటే ఆయన ఎలాంటి గొప్ప వ్యక్తి అంటే పాపం ఆయన కారు కింద ఇద్దరు ఆడపడుచులు యాక్సిడెంట్ గుద్దేశారు. ఆయన కారు వెళ్తూ ఉంటే అందులో ఒక ఆవిడ చనిపోయారు. ఆయన కారు ఆపకుండా కారు మార్చుకుని వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ అధికారి. ఆయన నన్ను కామెంట్ చేస్తాడు. మానవత్వం లేని మీరు నా గురించి కామెంట్ చేసే హక్కు మీకు ఎక్కడుంది? మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తాం? 97లో ఉన్నప్పుడు 99లో నేను మా హైదరాబాద్లో తిరుగుతున్నప్పుడు మా తెలంగాణ వచ్చేస్తని చెప్తా ఉండేవాళ్ళు. 2014 తెలంగాణ వచ్చింది. అలాగే నోట్లు రద్దు ముందు పెద్ద నోట్లు రద్దు చేస్తారు, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తారనేది ఎలక్షన్ టైంలో అందరికీ తెలుసు. అది ఎందుకంటే మాకు అవినీతి ఎక్కువైపోయింది, బ్లాక్ మనీ ఎక్కువైపోయింది, పెద్ద నోట్లు రద్దు చేయాలనేది చాలా సంవత్సరాలుగా వినిపిస్తూ ఉంటుంది. అది ఒక సభలో చెప్తే తప్ప. అలాగే మళ్ళీ రేపు పొద్దున చాలామంది బ్యాంక్ అధికారులు అందరూ చెప్తూ ఉంటారు మీటింగ్స్లో, మళ్ళీ 2000 నోట్లని రద్దు చేస్తారంటని. ఇవన్నీ సభలో చెప్తే నీకు ఈ విషయం నీకు ముందు ఎలా తెలుసు అంటే, అరే అందరూ మాట్లాడేది నేను చెప్తాను, నేను మాట్లాడినప్పుడే నా సొంత ఆలోచన ఏముంటుంది? ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, మేము తిరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పేవాళ్ళు నా ముందే, ఈ పెద్ద నోట్లు రద్దు చేయాలి సార్ అని ప్రధానమంత్రి గారు చెప్తా ఉండేవాళ్ళు. మీరు అరిస్తే నేను గెలవను, మీరు ఓట్లు వేస్తేనే గెలుస్తాం, అది మీరు చూసుకోండి. ఓకే అమ్మా, చూసాను, రండి కూర్చోండి. కుప్పం వస్తాం, ఖచ్చితంగా వస్తాం కుప్పం. కూర్చోండి. అలాగే అవినీతి లేని చోట ఎక్కడ ఉంది? అవినీతి లేని చోట ఎక్కడుంది? ఒక పొలమనేరు లేని అవినీతి, అన్ని చోట్ల అవినీతి ఉంది. అవినీతిని పోరాటం చేయడానికే కదా జనసేన పెట్టింది. బాధ్యతారాహిత్యంతో రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడే, అందుకోసమే కదా మనకి జనసేన పార్టీ పెట్టింది. నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు చాలా అవగాహన చేసుకొని నేను చెప్తాను ఊరికినే బయటికి. ఇంటర్ తర్వాత చదువుకోలేదని నేను చదవడం ఆపలా. ఇప్పుడు నేను ఈ రోజున కూర్చొని నా వెనకాల గొప్ప మేధావులు లేరు, చాలా చదువుకొని వచ్చాను. నేను అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని లైఫ్, ఎందుకంటే చదవటం ఇన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేయగలిగే ఒక రాజకీయ పార్టీ నడపాలంటే నాకు అవగాహన లేకపోతే ఒక్కొక్క సమస్య మీద నేనే మాట్లాడగలను. ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద డిపెండ్ అయ్యే వ్యక్తిని కాదు నేను. అంత చదువుతాను, నేను అంత బలంగా చదువుతాను. ఒక సినిమాలు చేశాను ఒకవైపు, కానీ నేను చేసిందల్లా రాజకీయాలు ప్రిపేర్ అయ్యాను. సినిమాలు చేస్తా ఉన్నాను. నాకు తెలుసు ఒక రోజు నేను రాజకీయాలకు రావాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి. అంతేగాని నేను తీసుకొచ్చి ఒక సీనియర్ అనలిస్టుల గురించో, ఐఏఎస్ల మీదో, ఐపీఎస్ల మీదో వీళ్ళ మీద డిపెండ్ అయిన రాజకీయం చేయను. నాదైన జ్ఞానాన్ని నేను తెచ్చుకుంటా ఉన్నాను, చదువుతాను, బాగా పెద్దలతో మాట్లాడతాను, గొప్ప వ్యక్తులతో పరిచయాలను పెట్టుకుంటాను, పాండిత్యంతో ఉన్న వాళ్ళని అర్థం చేసుకుంటాను. ఇన్ని అవగాహన చేసుకుని రాజకీయాలకు వచ్చాను తప్ప ఏదో ఆషామాషిగా రాజకీయాలకు రాలేదు. నా చుట్టుపక్కల తిరిగే ప్రతి ఒక్కరికి కూడా నేను కోరుకునేది, మీరు కూడా అవగాహన చేసుకొని రండి. పవన్ కళ్యాణ్ తోటి, జనసేనతో 2019 ఎన్నికలకే మీరు వస్తున్నారంటే దయచేసి ఈరోజే అందరూ బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ చివరి శ్వాస దాకా ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ కనీసం ఒక 10 సంవత్సరాలు కూడా మీరు నాతో ఓపిక లేకపోతే నాతో కష్టమైపోతుంది. పనిచేసైతే బిడ్డల భవిష్యత్తు కోసం చేస్తున్న మీరు బిడ్డల్ని మీరు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెడితే ఎట్లా? కొంతమంది యువతకి నేను మీకు స్ఫూర్తిని కలగజేయడానికి వచ్చాను. నాకు సరదా కాదు రాజకీయం. ఈ రౌడీలతోటి, ఈ ఫ్యాక్షనిస్టులతోటి, ఈ గ్రూపులతోటి గొడవలు పెట్టుకోవడానికి నాకేమైనా సరదానా? నాకు మీకోసం, మీ భవిష్యత్తు బాగుండాలని, మీ భావితరాలు బాగుండాలని వీళ్ళందరికీ నేను కూర్చోబెట్టి నాకెందుకని కూర్చొని ఇంట్లో కూర్చోవచ్చు, చచ్చిపోవచ్చు. ఎందుకు వచ్చానంటే విసిగిపోయా. ఒక నిర్ణయం తీసుకున్నానంటే ప్రాణం తెగిపోవాలి కానీ, కంఠం తెగిపోవాలి కానీ వెనక్కైతే వెళ్ళను.
నుంచి కోరుకునేది కూడా 2019కి జనసేన సత్తా చూపించండి, గ్రామ గ్రామాలకు వెళ్ళండి, ప్రతి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరికీ సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పండి. దోపిడీ చేస్తున్న కుటుంబాలను ఆపుదాం, ఆధిపత్యపు కుటుంబాలను పక్కన పెడతాం, సరికొత్త రాజకీయ వ్యవస్థను స్థాపిద్దాం. ఇదే జనసేన ఆశయం, జనసేన ఆలోచన విధానం. పెద్దలందరినీ కలుపుకొని వెళ్తాను. అలాగే మీ అందరికి జన సైనికులు కూడా నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుని నాకు ఇంత అపూర్వమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ, పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.